హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు అయితే నేను తెలంగాణ స్టైల్లో వెల్లుల్లి కారం అనేది చేస్తున్నానండి. కాకరకాయ వెల్లుల్లి కారం చాలా బాగుంటుంది. ఇది నాకు మా అత్తయ్య గారు నేర్పిన వంటకం అనమాట. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎప్పుడు కర్రీసే కాకుండా అప్పుడప్పుడు కాకరకాయతో ఇలా వెల్లుల్లి కారం అనేది చేసుకోండి. సో నేనైతే ముందుగా ఒక అర కేజీ కాకరకాయలను అయితే నేను తీసుకున్నాను. సో ఈ విధంగా సన్నంగా రౌండ్గా కట్ చేసుకున్నాను. అలాగే ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. అలాగే ముందుగా మనము కాకరకాయలు అనేది సాల్ట్లో వేసి ఒక 5 to 10 మినిట్స్ అయితే మనమైతే వాష్ చేసుకోవాలండి. సో ఈ విధంగా అయితే ఫ్రైకి కొంచెం ఆయిల్ అయితే పడుతుంది. సో ఈ విధంగా అయితే మొత్తం మనము కాకరకాయ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఈ విధంగా చూపిస్తున్నట్టుగా ఒక 2 మినిట్స్కి ఒకసారి అయితే మనము గంటితో బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనమైతే వెల్లుల్లి కారంకి రెడీ చేసుకుంటూ ఉండాలండి. మనమైతే అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. సో దీనివల్ల ఏంటంటే ఇది స్టవ్ మీద ఉంటూ మనం వేరొక వర్క్ అనేది చేసుకోవచ్చు. సో మనం దీని దగ్గరే ఉండాలని ఏం లేదండి. మనం ఒక పక్క వేరొక ఇంట్లో పని చేసుకుంటూ కూడా ఈ కర్రీ అనేది చేసుకోవచ్చు. సో నేనైతే వెల్లుల్లి అనేది ఒక 3 తీసుకున్నానండి. వాటిని బాగా పీల్ చేసుకొని నేనైతే ముందుగా బాగా స్మాష్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కారంకి సాల్ట్కి అనేది బాగా మిక్స్ అవ్వాలి కాబట్టి ముందుగానే నేనైతే వెల్లుల్లిని బాగా స్మాష్ చేసేసుకుంటున్నాను. సో ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత మీకు తగినంత కారం అయితే వేసుకోవాలండి. నా క్వాంటిటీని బట్టి నేనైతే ఒక 2 స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నానండి. అలాగే రుచికి సరిపడ్డ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మీరు కూడా మీకు నచ్చినంత అయితే వేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే కాకరకాయ అనేది ఎంతవరకు ఫ్రై అయిందనేది చూసుకుందాము. ఈ ప్రాసెస్ మొత్తం ఈ కాకరకాయ అనేది ఫ్రై అవుతున్నప్పుడు మనము ఈ ప్రాసెస్ చేసుకోవాలన్నమాట. చూశారు కదా, కాకరకాయ అనేది కాస్త అయితే ఫ్రై అయింది. ఇంకాస్త ఒక 5 మినిట్స్ ఉంటే బాగా ఫ్రై అవుతుంది. సో ఒక 5 మినిట్స్ అయితే మనం వెయిట్ చేద్దాము. వీటిని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుందాము. కాకరకాయ అనేది మన హెల్త్కి చాలా మంచిది. అలాగే షుగర్ పేషెంట్స్ కూడా కాకరకాయ అనేది చాలా మంచిదండి. అప్పుడప్పుడు కాకరకాయ తినడం వల్ల మన పొట్టలో ఉన్న నుల్లి పురుగులు కానీ ఏమైనా చిన్నపిల్లలకు కూడా మంచిదే. ఇలా వెల్లుల్లి కారం చేయటం వల్ల చిన్నపిల్లలు కూడా చాలా బాగా తింటారనమాట, తినలేని వాళ్ళు కూడా. సో ఈ విధంగా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత 10 to 15 మినిట్స్ అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలండి కాకరకాయని. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే పైన లిడ్ అనేది క్లోజ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే బాగా ఫ్రై అవుతుంది కారము అలాగే వెల్లుల్లి అనేది కాకరకాయ బాగా మిక్స్ చేసి మూత పెట్టుకోవడం వల్ల అవి అనేది బాగా ముక్కకి కారం అనేది బాగా పడుతుంది. సో ఈ విధంగా అనేది బాగా మిక్స్ చేసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా వితిన్ 10 to 15 మినిట్స్లో మనకైతే ఈ వెల్లుల్లి కారం అనేది అయిపోతుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చేదు తినలేని వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి. ఒకవేళ మీకు నచ్చితే ఇందులో ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. అలాగే మీకు నచ్చితే బెల్లం కూడా వేసుకోండి. నేనైతే బెల్లం అనేది వేసుకోవటం లేదు. చేదుగానే తినాలి. అందులో మళ్ళీ మనం ఓన్లీ తినటం కోసమే అని చెప్పి బెల్లం అయితే నేను వేయటం లేదండి. కొంతమంది వేసుకుంటారు. సో నేనైతే బెల్లం వేయటం లేదు. సో ఈ విధంగా అయితే మనకి ఆల్మోస్ట్ కాకరకాయ వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే కింద కామెంట్ చేయండి. అలాగే మీ అత్తయ్య గారు మీకు నేర్పిన వంటల కోసం కూడా మీరు కింద కామెంట్ చేయండి. అప్పుడప్పుడు పెద్దవాళ్ళ దగ్గర మనము కొన్ని వంటలు నేర్చుకుంటే రేపొద్దున మనకు కూడా యూజ్ అవుతాయి. సో ఈ విధంగా మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.